రంగారెడ్డి దానిపైన చర్చకు వస్తే కిషన్ రెడ్డి గారు మనకు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీకు టైం ఇస్తాను. రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్ ఏంటి సార్ మరి మనం మొత్తంగా ఎక్కడా కూడా ఇటు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీతో కలిసి రావట్లేదు, ప్రాజెక్టులకి నిధులు తీసుకురావాలంటే ఎక్కడా కూడా కలిసి రావట్లేదని ఇప్పుడే రవికిరణ్ గారు చెప్తున్న పరిస్థితి నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే అసలు తెలంగాణకి నిన్న కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తేనేమో అసలు తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదు, సవతి ప్రేమ చూపిస్తుంది కానీ తెలంగాణపై చూపే లేదు అని విమర్శించిన పరిస్థితి ఎలా చూస్తున్నారు? ఆయనకు అన్ని తెలుసులే కానీ ఏదో పాపం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు కదా, తడబడ్డట్లుండే మాట్లాడదు. మేము అనడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఇదే చెప్పాను, ఇంతకుముందు కూడా వేరే ఆర్టీవీ ఛానల్ చెప్పాను. మాకు భారతదేశంలో ప్రతి అడుగు భారత మాతనే. మాకు ఏదో సిద్దిపేట సిరిసిల్ల లాగా లేకపోతే సంత కంపెనీ లాగా కాళేశ్వరం కట్టుకున్న సంత కాదు. భారతదేశం మొత్తం అన్ని రంగాలలో అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తాం. ఈ రాష్ట్రానికి ఎన్ని కావాలో అన్ని రంగాలు ఇప్పటికి సార్లే చెప్పినాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు, ఇంతకుముందు బీఆర్ఎస్ కావచ్చు, ఎక్కడ కూర్చుంటాం అంటే అక్కడ కూర్చుంటాం. ఏమేమి ఇచ్చినాము కూడా చెప్పినాము. ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల వచ్చే స్కీమ్స్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఈరోజు తెలంగాణలో అది ప్రతి చోట కాకతీయ టెక్స్టైల్ కావచ్చు, లేకపోతే జైరాబాద్ కారిడార్ కావచ్చు, కాచిపేట కోచులు కావచ్చు, సమ్మక్క సారక్క కావచ్చు, 36,000 కోట్ల కావచ్చు, 1,03,000 కోట్ల హైవేస్ కావచ్చు, ప్రతి దానికి లెక్కలతో సిద్ధం ఉన్నాము. ఇవన్నీ చౌకబారు మాటలు, స్థాయికి తగిన మాటలు సరికాదు ఎవరికైనా. ఏదైనా ఉంటే మీ మధ్యన కాంప్రమైజ్ ఉంటే కాంగ్రెస్ మీరు చూసుకోండి. ఇప్పుడు మీరేమన్నా ఉంటే 10 ఏళ్ళ చేసి ఎందుకు తొక్కి పెడుతున్నాడు ఈయన ముఖ్యమంత్రి రాకముందు రోజు తోరకలు తిస్తా బయటికి రాగానే అవి చేస్తా ఇవి చేస్తా. 3 సార్లు అధికారంలోకి వచ్చినా ఎక్కడా కూడా నరేంద్ర మోదీ ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టిన పరిస్థితి లేదు. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిన బీఆర్ఎస్ పై విమర్శలు వస్తున్నాయి. మాట్లాడండి.